హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు టాపిక్ వచ్చేసి సకశేరుకాల యొక్క వర్గీకరణ చూద్దాము. సకశేరుకాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, అవి ఎక్కడెక్కడ నివసిస్తాయి, వాటికి గల ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దామన్నమాట. సకశేరుకం అంటే పృష్ఠవంశం కలిగిన జీవులు. ఉన్నత స్థాయికి చెందిన జీవుల్లోనే మనం పృష్ఠవంశం అనేది ఉంటుంది. పృష్ఠవంశం వెన్నెముకగా మార్పు చెంది ఉండే జీవులను మనం సకశేరుకాలు అంటాము. ఓకేనా. ఫస్ట్ సకశేరుకాల్లో మనకు వచ్చేసి చేపలు ఉన్నాయన్నమాట. చేపల యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే వాజాలు తోకను కలిగి ఉంటాయి. మొప్పల సహాయంతో జలశ్వాసక్రియను జరుపుకుంటాయన్నమాట. చేపలు జరిపే శ్వాసక్రియ వచ్చేసి జలశ్వాసక్రియ, ఎందుకంటే అవి వాటర్లోనే ఉంటాయి కాబట్టి. 2 చాంబర్డ్ హార్ట్ అనేది ఉంటుంది. రెండు గదుల హృదయం అనేది ఉంటాయన్నమాట. ఇవి వెన్నెముక కలిగిన మొట్టమొదటి జీవులు. ఓకేనా. వెన్నెముక కలిగిన మొట్టమొదటి జీవులు ఏవి అంటే చేపలు అని చెప్పాలి. నెక్స్ట్ ఉభయచరాలు అంటే యాంఫీబియన్స్ అంటాం కదా, కప్పలు. లార్వాలు అంటే పిల్ల దశల్లో లార్వాలు వచ్చేసి మనకి నీటిలో నివసిస్తాయి. ప్రౌఢజీవి నేలపైన నివసిస్తుంది. చర్మం తేమగా ఉంటుంది, గుడ్లు పెడతాయి. ఓకేనా. నీటిలో నేలపై జీవించగలుగుతాయి. నీటిలోను ప్లస్ నేలపైన కూడా రెండిట్లోనూ ఇవి నివసించగలుగుతాయి. శీతల రక్త జీవులు అన్నమాట ఇవి. ఓకేనా. శీతల రక్త జీవులు గ్రీష్మకాల శీతాకాల సుప్తావస్థను చూపుతాయి. అంటే గ్రీష్మకాలంలో మరియు శీతాకాలంలో సుప్తావస్థలోకి వెళ్ళిపోతాయి. అంటే లోపల బొరియలు తీసుకొని నిద్రిస్తాయి అన్నమాట. దాన్నే సుప్తావస్థ అంటారు. గుండెలో 3 గదుల హృదయం అనేది ఉంటుంది. 3 చాంబర్డ్ హార్ట్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ కప్ప. సరీసృపాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి చర్మం అనేది పొడిగా ఉంటుంది. వాటి యొక్క స్కిన్ అనేది డ్రైగా ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పొలుసులతో నిండి ఉంటుంది. గుడ్లు పెడతాయి. ఇవి కూడా శీతల రక్త జీవులు. గుండెల్లో 3 గదుల హృదయం ఉంటుంది. అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల హృదయం ఉంటుంది. 3 చాంబర్డ్ కాదు, అసంపూర్తిగా విభజన చెందిన 4 గదులు. అంటే ఏంటంటే ఇన్కంప్లీట్లీ 4 చాంబర్డ్. ఓకేనా. ఇప్పుడు గుండెని చూసుకుంటే మనం జనరల్గా గుండె ఇలా ఉంటుంది. 2 గదుల హృదయం ఇలా ఉంటుంది అనుకోండి. ఒక్క నిమిషం ఆగండి, డయాగ్రామ్ వేస్తా. 2 గదుల హృదయం ఇలా ఉంటుందని అనుకుందాం మనం. 4 గదుల హృదయం ఇలా ఉంటుంది. అదే 3 గదుల హృదయం అయితే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం చేపకు చూద్దాం. చేపకి 2 గదుల హృదయం ఇలా ఉంటుంది. ఓకేనా. అదే మనకి ఉభయచరాల్లో తీసుకుంటే 3 గదుల హృదయం అన్నారు కదా, అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. 3 గదుల హృదయం ఉంటుంది. అదే మనకి సరీసృపాల్లో తీసుకుంటే కనుక కొన్నిట్లో సరీసృపాల్లో అన్నిట్లో 3 గదుల హృదయమే, కానీ కొన్నిట్లో వచ్చేసి ఇన్కంప్లీట్లీ 4 చాంబర్డ్ హార్ట్. అంటే ఇక్కడ వరకు మనకి గీత ఉంటుంది, ఇక్కడ మధ్యలో కొంచెం కలిసి విడిగా ఉంటుంది, కలవకుండా. ఓకేనా. ఇలా ఉంటే దాన్ని ఇన్కంప్లీట్లీ 4 చాంబర్డ్ హార్ట్ అంటారు. వచ్చేసి ఎగ్జాంపుల్ ఇన్కంప్లీట్లీ 4 చాంబర్డ్ హార్ట్ కంటే ఎగ్జాంపుల్ ఏమంటామంటే మొసలి అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పక్షులు. శరీరం మొత్తం ఈకలతో నిండి ఉంటుంది. కాళ్ళకి గోళ్ళు ఉంటాయి అన్నమాట. పక్షుల యొక్క కాళ్ళకి గోళ్ళు అనేవి ఉంటాయి, రెక్కలు ఉంటాయి. ఇవి ఉష్ణ రక్త జీవులు. గుండెలో 4 గదుల హృదయం ఉంటుంది. పక్షుల్లో 4 చాంబర్డ్ హార్ట్ అనేది ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనకి క్షీరదాలు. ఆ క్షీరదాల యొక్క లక్షణాలు ఏంటంటే పిల్లల్ని కానీ పాలిస్తాయి. ఏవైతే పిల్లల్ని కానీ పాలిస్తాయో అటువంటి జీవుల్ని మనం క్షీరదాలు అంటారు. అంటే క్షీర గ్రంథులు కలిగి ఉంటాయి. ప్లస్ శరీరంపై రోమాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. శ్వాసక్రియ అనేది ఊపిరితిత్తుల ద్వారా జరుపుకుంటాయి. అండ్ ఆల్సో ఉష్ణ రక్త జీవులు అన్నమాట. ఓకేనా. ఈ క్షీరదాల్లోనే మనకి నేలపై జీవించే జీవులు మరియు నీటిలో నివసించే జీవులు. నేలపై నివసించే క్షీరదాలు వచ్చేసి బాహ్య చెవులు, 4 చలనాంగాలు ఉంటాయి. పూర్వాంగాలు 2, చర్మాంగాలు 2 అన్నమాట. మార్సుఫియల్స్ కన్నా చూసుకున్నట్లయితే పిల్లలను సంరక్షించడానికి ఒక సంచి లాంటి నిర్మాణం ఉదర భాగంలో ఉంటుంది. ఓకేనా. మార్సుఫియల్స్ చూసుకుంటే పిల్లల్ని సంరక్షించే ఒక సంచి లాంటి నిర్మాణం ఉదర భాగంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ కంగారుకి ముందు పొట్ట దగ్గర ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. మీరు చూసే ఉంటారు ఎక్కడైనా మూవీస్లో కానీ, లేదంటే ఏదైనా డిస్కవరీ ఛానల్లో ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ప్రైమేట్స్. అభివృద్ధి చెందిన చర్మాంగాలను కలిగి ఉంటాయి. వేళ్లకు గోళ్ళు ఉంటాయి. తెలివైన జీవులు.
సంఘజీవులు కుటుంబం స్నేహితులతో బంధం ఏర్పరచుకుంటాయి. కోతి మరియు మానవునే ప్రైమేట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రోడెంట్స్ అన్నమాట. దవడలు కలిగి ఉంటాయి. ఆహారం తీసుకునేటప్పుడు కుంతకాలను ఉలిగా ఉపయోగించుకుంటాయి. కఠిన ఆహార పదార్థాలను సులువుగా తింటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలుక మరియు కుందేళ్ళు రోడెంట్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ సముద్ర క్షీరదాలు చూసుకుంటే ఏమేమి ఉన్నాయంటే ఇవి సముద్రపు నీటిలో పెరుగుతాయి. సముద్రపు నీటిలోనే పిల్లల్ని కంటాయి. కొన్నింట్లో మాత్రమే రోమాలు ఉంటాయి. ఓన్లీ కొన్నిటికి మాత్రమే రోమాలు ఉంటాయి. మిగతా వాటిలో చేప వలె చర్మాన్ని కలిగి ఉంటాయి. డాల్ఫిన్ మరియు తిమింగలాన్ని చూసుకుంటే స్మూత్గా చేపలానే కలిగి ఉంటుంది. చేప లాంటి బాడీనే కలిగి ఉంటుంది. దాన్ని చూస్తే పెద్ద చేప అనుకుంటాం కానీ అవి చేపలు కాదు, క్షీరదాలు అన్నమాట. సముద్ర క్షీరదాలు డాల్ఫిన్ మరియు తిమింగలం అనేవి. ఎగిరే క్షీరదాలు కానీ చూసుకున్నట్లయితే ప్రతిధ్వనులను ఉపయోగించి గమ్యం నిర్దేశించుకుంటాయి. నిశాచరులు తొట్ల తొర్రలో గుహలలో నివాసాల్లో ఏర్పరచుకుంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి గబ్బిలం అన్నమాట. గబ్బిలం వచ్చేసి ఎగిరే క్షీరదాలకు ఎగ్జాంపుల్. మనకి ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే సకశేరుకాలకు సంబంధించిన పాయింట్స్ అన్నమాట. గుర్తుంచుకోండి వాటికి. అంటే మనకి బిట్ ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే చేపల్లో ఎన్ని గదుల గుండె ఉంటుంది, లేదంటే పక్షులు ఎన్ని గదుల గుండె ఉంటుంది, అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల హృదయం కలిగిన జీవులు ఏవి అంటే సరీసృపాలలోనే మొసలి అని చెప్పాలి. ఓకేనా. ఉభయచరాల్లో లార్వాలు ఎక్కడ నివసిస్తాయి అంటే నీటిలో నివసిస్తాయి. ప్రౌఢజీవులు వచ్చేసి మనకి భూమి మీద నివసిస్తాయి. ఓకేనా. ఇవన్నీ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు ఇవన్నీ ఒక ఎత్తు. మళ్ళీ తర్వాత క్షీరదాల్లోనే నేలపై నివసించే క్షీరదాలు ప్లస్ సముద్ర క్షీరదాలు, ఎగిరే క్షీరదాలు రకాలు ఉన్నాయన్నమాట. ఓకేనా.